చందాల తల్లిరా, ఈ తల్లి కన్న మంచి తల్లి లేదురా. భక్తికి ముక్తిచ్చే తల్లిరా, పెద్దమ్మ తల్లి తల్లులనే కన్న తల్లిరా. పూజుల పూజలే పుణ్యాల రాసులై దేవి కరుణ కురిసి వరదయ్యింది. ఒడిసి పట్టుకొని ఒడిలో చేర్చుకొని ఓదార్చి సేద తీర్చి లాలిస్తుంది. అందా చందాల తల్లిరా, ఈ తల్లి కన్న మంచి తల్లి లేదురా. భక్తికి ముక్తిచ్చే తల్లిరా, పెద్దమ్మ తల్లి తల్లులనే కన్న తల్లిరా. ఒకానొక కాలంలో ఒక భక్తుడి తపసు మెచ్చి దర్శనమే ఇచ్చిందా దయారూపిణి. పతితుల పాపాలను పరిహారమును చేయ ఇలను వెలసి కొలువు తీర వేడెను స్వామి. ఆ మొరలను విని భక్తుని గని అన్న విధుల శ్రీమాత నీ మాటి వేదంగా వస్తానని. షరతుకటి ఉన్నదని వెనుతిరిగి చూడొద్దని చిరునవ్వులు చిందిస్తూ చిన్మయి మొక్కినాడు భక్తుడు మునుముందుకు సాగుతూ. అందెలసడి ఆగిపోయి అనుమానం వచ్చి ఇటు వెనుతిరిగి చూసినాడు. విగ్రహమయ్యింది తల్లి. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. ఏమిటి తల్లి ఇది అని ఎందుకిలాగయ్యిందని భంగపడిన భక్తవరుడు బాధగా అడిగాడు. కారణం ఉన్నదయ్యా, ఇదేనయ్యా నాదయ్యా, తప్పు నీది కాదయ్యా, బాధపడకయ్యా. ఈ సరిహద్దుల హద్దులేవి అసురగణం చెలరేగి కాలమొకటి వస్తుంది కాచుకొందును. నాకిచట గుడి కట్టి అర్చనలే అర్పిస్తే అందరినీ ఆదరించి రక్షిస్తాను. ఆలయం వెలసింది, ఆశయం తీరింది. ఆ క్షణము నుండి భక్తులకు వరముల నిధి దొరికింది. పెద్దమ్మ మహిమ ఊరు వారంట విరిసింది. అందా చందాల తల్లిరా, ఈ తల్లి కన్న మంచి తల్లి లేదురా. భక్తికి ముక్తిచ్చే తల్లిరా, పెద్దమ్మ తల్లి తల్లులనే కన్న తల్లిరా. పూజుల పూజలై పుణ్యాల రాసులై దేవి కరుణ కురిసి వరదయ్యింది. ఒడిసి పట్టుకొని ఒడిలో చేర్చుకొని ఓదార్చి సేద తీర్చి లాలి